డ్రోన్ పోయిందని ఈ లొకేషన్ లో ముఖం పెట్టుకుంటే ఏం చేసేది లేదు. సో అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత డ్రోన్ రిపేర్ చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది జీవితం. Down the street with your red lips and funky beat, you better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing. తిప్పు 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 వచ్చేసా గాయ్స్. గార్జునా నాన్నగారు. A few hours later. డ్రోన్ అయిపోయింది కదా, ఇప్పుడు థార్ అనమాట. చాలు ఈ రోజుకి, ఇంకా తీసుకోలేము మేము. నా కారుని కూడా అంత పట్టించుకోలేదు భయ్య ఎప్పుడు నా జీవితంలో. ఈ ట్రిప్ మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ అనుభూతులు ఏంటి చెప్పగలరా మాకు? చెప్పండి కామెంట్ రూపంలో. నువ్వు చెప్పా, నేను చెప్పాలా? ఓకే. డ్రోన్ పోయిందని ఈ లొకేషన్ లో ముఖం పెట్టుకుంటే ఏం చేసేది లేదు. సో అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత డ్రోన్ రిపేర్ చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు మామూలుగా లేదు, లొకేషన్ లేదు, సరిపోదు. ఇంకా చూడు ముందర అయితే రవి గారు తిప్పిందే బాగుంటుంది. అక్కడే బాగుంది, అక్కడికి వెళ్ళిపోదాం. తిప్పుకోండి, తిప్పు 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 తిప్పు. పోనీ పోనీ వచ్చేసా గాయ్స్. తిరుగుతుందా నాగార్జున నాన్నగారు? తిరుగుతున్నా తిరుగుతున్నా తిరుగుతున్నా. A few hours later. డ్రోన్ అయిపోయింది కదా, ఇప్పుడు థార్ అనమాట. థార్ ఆల్రెడీ మనోళ్ళు ట్రై చేశారనమాట, చాలా కష్టపడి ఎక్కడానికి కొండపైకి. థార్ ఎక్కిపోయారనమాట. ఏమైందంటే మన రవి కూడా బ్లాక్ చేస్తున్నాడు. రవి ఏమైంది? రవి పొగలు వచ్చినప్పుడు ఆపాలి కదా, ఆపాలి కదా. నువ్వెందుకు అక్కడికి వెళ్ళి గింబుల్ పట్టు? నేను వెళ్ళిపోదాం అని చెప్పారు అవి. మళ్ళీ అన్న క్యూట్ గా చూసాడు ఇలా, అఖిల్ ఏటకిల్ ఏమంటావు అని. సరే అన్న అంత క్యూట్ గా చూస్తాడు కదా, చేద్దాం ఏదో ఒకటి అంటే. పాండురంగా ఫ్యాంటాస్టిక్. సో ఇలాంటి లొకేషన్లో వచ్చినప్పుడు ఆచి తూచి అన్నీ మూసుకొని జాగ్రత్తగా నడపాలన్నమాట. కొంచెం అవుతుంటాయి ఇలాంటివి. సార్ట్ అవుట్, వీల్ ఫిగర్ అవుట్. నేనున్నాగా, నేను సెట్ చేసేస్తా. మనం ట్రై చేద్దామని వచ్చాము. అసలు క్లస్టర్ కూడా పని చేయట్లేదు. సార్ ఎలా సార్ ఇంత బ్రహ్మాండంగా చేస్తారు మీరు? ఇంకా అరకులు ఆకులు ఉన్నాయి అని చూసుకుంటూ తిరగాల్సిందే. ఫోర్ వీల్ వేసారా? తీస్తారు ఇప్పుడు? టూ వీల్ ఉంది. ఓకే, ఫెంటాస్టిక్ బాయ్. అందుకే తారణంగానే ఏదో చేసేస్తుంది, ఏదో కొంచెం ఆచి తూచి నడపాలి. ఇది కూడా ఇది స్టార్ట్ అవ్వట్లేదు. మన గణేష్ బ్రో ధ్రువ వెళ్తున్నారు మాట దానిలో అరకు వ్యాలీ లోపలికి. రానన్న రవి, ఇలాంటి సమయంలో అనకూడదు కానీ ఎవడి మొక్కం చూసాం పొద్దున్నే? మనమే చూసుకున్నాం కదా, నీది నేను నాది నువ్వు. ఎందుకు చూసావు? ఫోన్ ఓపెన్ చేస్తే బోల్డ్ మంచి మొహాలు కనిపిస్తాయి కదా. పోనీ హ్యాపెన్స్. అది చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఫోటోషూట్ కొట్టేద్దాం. సో గణేష్ బ్రో రావడానికి టైం పడుతుంది. మేము ఈ గ్యాప్లో తార్ని ముందుకి వెనక్కి నెడుతున్నాం అనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈ స్పాట్లోంచి దీన్ని తీసేసి అక్కడ తీసుకెళ్తే మనకు ఒక ఫ్రీ ఫ్లో ఉంటుంది నెట్టడానికి. అప్పుడు సెకండ్ గేర్లో అయినా రివర్స్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ సీ అలా ఏమైనా చేసి. పంచాయతీ కాదు, ఇంకా ఎక్కడి నుంచి నెట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చేసాం. ఇంకా గణేష్ బ్రో వాళ్ళు వచ్చేదాకా ఇది ఆగదు, ఇది స్టార్ట్ అవ్వదు. బ్రో
కష్టమే. బేసిక్స్ తెలిసి ఉండాలి మనకి కార్ల గురించి. ఎప్పుడైనా బయటికి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ఫ్యూజులు ఇవన్నీ. ఏం రవి అన్న హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. అవుట్ఫిట్ చేంజ్ ఒక్క పెడుతుంది భయ్య, ఒక్క పెడుతుందని జాకెట్ తీసి చేద్దాం ఏదో ఒకటి. ఇంకా పాపం మధు చూడండి ఎలా అయిపోయాడు. మధు, ఓ మధు, ఏం కాదు మధు, చూసుకుందాం. మనం ఉన్నాం కదా ఇక్కడ, ఇంకా బోల్డ్ టైం ఉంది మనకి. ఇలాంటి ట్రిప్పులు ఇలాంటి జరిగితేనే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇది. సార్ ఏమంటారు సార్, మీరు వాచ్ చూసుకుంటున్నారు అంతేగా అంతేగా. సో ఎలక్ట్రోలైట్ తక్కువ ఉండి బ్యాటరీ ఇంకా ముందుకి, ఇవి దీని బ్యాటరీ కనెక్ట్ చేయాలి. కొద్ది ముందు తీసుకురా. Much later. 346 minutes later. 10 seconds later. 1 minute 37 seconds later. ఫైనల్లీ కార్ స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ కి రివర్స్ గేర్ లే స్టార్ట్ చేసాం కారు. ఎక్కండి బైక్ ఉందిగా, ట్రైలేసి వస్తారంట. సరే ట్రైలేసి రండి. సో ఫైనల్లీ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. రివర్స్ గేర్లో వేసిలా నెట్టంగానే సూపర్. ఇంకా అయిపోయింది స్టార్ట్. డ్రోన్ ప్రొపెల్లర్ కూడా దొరికేసింది. ఇంకేంటి, సో ఫైనల్లీ మంచి టైం మొదలైంది. సో ఏంటన్నా వెళ్ళిపోవచ్చా? బా థ్యాంక్స్ అన్న. సో ఫైనల్లీ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ముఖాల్లో ఆనందం చూస్తేనే మీరు అదే ఏంటది, టమ్ అయింది అమ్మ. ఫస్ట్ డ్రోన్, తర్వాత థార్, ఇంక 3 ఆఫ్ అయిపోయింది ట్రిప్ అంతా. ఇప్పుడు కొంచెం వైప్ సెట్ బ్రో. ఇవి ఉంటేనే బ్రో, లేకపోతే వచ్చేసి వెళ్ళిపోయి ఏం చేస్తాం చెప్పు. ఇవి ఉంటే గుర్తు పెట్టుకుంటాం, దాని తర్వాత చెప్తాం, మసాలా యాడ్ చేస్తాం. చూసారా లైఫ్ లో ఈ మసాలా కావాలన్నమాట. ఎన్ని చూసేస్తే ఇలా నేను మాట్లాడుతున్నాను చెప్పు. ఎన్ని చూసాను అనుకుంటున్నా. స్టార్టింగ్ కూడా నేను ఏదో జరుగుతుంది అనుకున్నా, దాని తర్వాత అయితే ఉంటుందిలే, ఏదో ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి. ఫైనల్లీ కార్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం రవి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వెళ్ళారు బ్యాటరీ తేయడానికి. గ్యాప్లో బిస్కెట్లు వేసాం. తారు మొత్తం బాగుంది చూడడానికి, ఫుల్ టాప్ టు టాప్ కండిషన్లో ఉంది. కానీ బ్యాటరీ ఇష్యూ వల్ల ఆగిపోయింది. హ్యాపెన్స్, ఏం చేయలేము అప్పుడప్పుడు. ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, అన్నీ వర్క్ చేస్తున్నాయి. 20 minutes ఆగాలంతే. 20 minutes ఆగాలంతే. దాని తర్వాత వీ కెన్ గో. సో ఈ రైడ్, ఈ వైబ్, ఈ థార్, పక్కన గణేష్ బ్రో, ఎంతో మందికి ఉంటుంది అలా. మనకు సెట్ అయింది ఈరోజు. మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఈ ట్రిప్ అంతా. ఇలా ఇప్పుడు మూవ్ అవుతుందంటే అదొక వండర్. ఈ థార్ ఆగి స్టార్ట్ అయ్యి ఇక్కడే డ్రోన్ మనం ఇంత ఫ్లై చేసి పోగొట్టుకొని చాలా జరిగాయి ఈ వ్లాగ్లో. ఇంకా డిసైడ్ అవ్వట్లేదు మేము వైజాగ్కి వెళ్ళాలో లేకపోతే ఇక్కడే ఉండాలో, షూట్ చేయాలో చేయకూడదు. నాకు కుక్కను చూసి చాలా డిమోటివేట్ అవుతుంది. పాపం ఉంది కదా అది క్యూ. సో ఇది మనం సెల్ఫ్ పడుకుపోతే ఎవడ తొక్కేస్తాడా. సెల్ఫ్ మోటార్ పోయింది కదా, మనం ఆపితే ఇంకా స్టార్ట్ అవ్వదు. ఫ్యూయల్ కూడా ఇది వాటర్ తాగినట్టు తాగుతున్నాను అనమాట తార్ కాబట్టి. ఆల్రెడీ కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఫ్యూయల్ దగ్గరికి వెళ్ళి ఫ్యూయల్ పట్టించుకొని దాని తర్వాత డిసైడ్ అవ్వదాం ఏం చేయాలి ఏం చేయకూడదని. మావాడు డ్రోన్ ప్రొపెల్లర్స్ కోసం నలుగురిని అడుక్కొని పాపం పరిగెట్టి అక్కడ దాకా. అఖిల్. సో అరకు వ్యాలీలోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ పెట్రోల్, దాని తర్వాత టిఫిన్, దాని తర్వాత హమ్ సోచింగే. ఫైనల్లీ ఈ జిప్ ఇబ్బంది పడుతుంది, ఓపికలు లేవు, మొత్తం ట్రిప్ అప్సెట్ అయిపోయింది దీనివల్ల కాదులే, మెయింటెనెన్స్ వల్ల దీనికి. బ్రో ఇక్కడ పైనాపిల్ ఉంటాయి కదా, ఎక్కడ అది పైనాపిల్ ఫామ్ ఉంటుందా? ఇక్కడ ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది? అరకులోనే రీల్స్ వచ్చాయి చాలా. ఓహో అది ఇప్పుడు కాదు, అయిపోయింది అవన్నీ. ఓకే సీజన్ అది ఇప్పుడు సీజన్ కాదు. ఓకే సరే. అయినా నువ్వు కొంచెం గేర్లో ఫస్ట్ గేర్లో ఉండి దిగిన అయినా పర్లేదు. గేర్ మధ్యలో అయిపోయింది అనుకో చప్పంగా అవుతుంది అనమాట. మళ్ళీ కారు ఆగిపోయింది, మళ్ళీ నెట్టుకొని స్టార్ట్ చేసుకున్నాం. మా కష్టాలు పగోడుకు కూడా రాకూడదు. ఏంటిది మాకేంటిది అంట
అమ్మ బాబాయ్ చాలా హెక్టిక్. ఇందాక డ్రోన్ పడిపోయింది కదా, ప్రొపెల్లర్ ఇరిగిపోయింది. మనకి ఇక్కడ అరకులో అన్న హెల్ప్ చేశారంట చాలా. మీ స్టూడియో పేరు ఏంటన్నా? ప్రీతి స్టూడియో అరకులో అన్న హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ మన డ్రోన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్లై చేసి వ్లాగ్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఒక గణేష్ కూడా బాగా ఫీల్ అయ్యాడు, గణేష్ బ్రో కూడా. సో సెట్ అయిపోయింది డ్రోన్. చలో థ్యాంక్స్ అన్న చాలా. బాయ్. ఆబ్వియస్లీ తొయ్యాలి. సెల్ఫ్ కాదు, సెల్ఫ్ మోటార్ పోయింది. వాడు ఏం చెప్పాడు నువ్వు ఇందాక కింద మెకానిక్? ఇది పోలేదు, ఇట్స్ గాన్. అవ్వదు బ్రో, ఉన్నది కూడా పోద్ది. ఒక కార్ మనం ఆపే పరిస్థితుల్లో లేము. సో స్టార్టింగ్లోనే వదిలేయాలన్నమాట. గణేష్ బ్రో హనీ అడిగారు ఇందాక. ఆ హనీ బీ ఫామ్ ఇక్కడ ఉంది. సో లేదంట, మనం వెళ్ళిపోదాం. అయ్యయ్యో బ్రో, సారీ బ్రో, ఉందనుకున్నా. చెప్పాను కదా నమ్మకూడదు. చలో మనోడు చెప్పాడు అప్పటికి నమ్మకూడదని. నేనే ఒక మొక్క దొరుకుతుందని వస్తే దెబ్బడిపోయింది. సర్లేవా. ఎలా ఉంది లొకేషన్ అసలు? బాబా వెదర్ కానీ లొకేషన్ అయితే మొత్తం కప్పేస్తుంది. అవునా? మొత్తం కప్పేస్తుంది, చాలా బాగుంటుంది. అసలు ఏం కనిపిదేమో ఫాగ్ వల్ల. అసలు ఏం కనిపించదు. మార్నింగ్ 10 అయ్యేదాకా రోడ్డు కనిపించదు. ఓ వద్దాం మళ్ళీ మనం. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో స్టార్ట్ చేసి? 2 years. 2 years అంటే 2 years క్రితం ఛానల్ పెట్టా. ఓకే. కానీ వీడియోస్ అవి పెట్టలే. 1-2 చేసి వ్యూస్ అవి రావట్లేదని ఏం చేయలేదు. ఈ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎప్పుడు స్టార్ట్ చేసావు? కంటిన్యూస్ గా కిందటి సంవత్సరం డిసెంబర్ లో స్టార్ట్ చేసా. ఓకే. రీచ్ రావడానికి 1 నెల పట్టింది. ఓకే. డిసెంబర్ నుంచి జనవరి వరకు పెడితే జనవరిలో కొంచెం పుష్ వచ్చింది. ఓకే. ఇంకా వచ్చిందని జనవరి నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాను. నైస్. సో గణేష్ బ్రో వాళ్ళు అయితే ఒక లొకేషన్ తీసుకొచ్చారు. చిన్నపాటి ఆఫ్ రోడింగ్ లాగా ఉంది. మరి ఇక్కడ ఎలా వస్తాయో షార్ట్స్ చూడాలి. ఎక్కిచ్చేస్తాడు అన్ని. ఆఫ్ రోడ్ స్ట్రెచ్ ఎక్కేస్తున్నాం. మరి ఇది ఎక్కదో ఎక్కింది, ఎక్కిచ్చేసాం. ఇది బానే ఉంది. ఇక్కడ తిప్పడమే సాహసం. A few minutes later. మళ్ళీ రెండోసారి అయిపోయింది ఇది. మన దగ్గర ఉన్న బ్రో వెళ్ళిపో బ్రో, నేను వస్తా. బుర్ర పని చేయలేదు ప్రస్తుతానికి. బుర్ర పని చేస్తుంది కొంచెం ఆగితే. సో ఆగిపోయిందిగా, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకెక్కడ ఆపకుండా వైజాగ్ వెళ్ళిపోవాలన్నమాట. బాయ్ బాయ్ అరకు. సో ఫైనల్గా మనం వైజాగ్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. బండి రిపేర్ అయిపోయింది. కొత్త బ్యాటరీ అయిపోయాల్సి వచ్చింది ఫైనల్లీ. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో వెళ్దాం. ఇంకా ఏం చేస్తాం, వెళ్ళాల్సింది. లెట్స్ గో. చాలు ఈ రోజుకి, ఇంకా తీసుకోలేము మేము. నా కారుని కూడా అంత పట్టించుకోలేదు భయ్య ఎప్పుడు నా జీవితంలో. లెట్స్ గో. సో అరకు రైల్వే స్టేషన్ ఇదే అనమాట. మేము ఫైనల్లీ చాలా బాగుంటుంది లోపల తెలుసా. అవునా? అంటే కొండ ఉంటుంది చూసా, చాలా బాగుంటుంది. ఓకే, నేను ఎప్పుడు వెళ్ళలేదు రైల్వే స్టేషన్కి. మేబీ నెక్స్ట్ టైం. షూట్ కోసం మంచి లొకేషన్. ఓకే, మేబీ నెక్స్ట్ టైం. ఈ రోజుకి అయింది చాలు మాకు, ఇంకా తీసుకోలేము మేము. గంట టైం ఉంది కదా, వెళ్దామా? నువ్వు చెప్పు. నేను అదే అనుకున్నా, గంట టైం ఉంది కదా అడుగుదాం అనుకున్నా. మళ్ళీ నువ్వు మనం వీలైతే వ్యూ పాయింట్స్ దగ్గర డ్రోన్ షాట్స్ తీసుకుందాం వీలైతే. అంతే. థ్యాంక్స్ గైస్, ఇంత లాగ్ వ్లాగ్ సపోర్ట్ చేస్తున్నందుకు. లవ్ యూ. బాయ్ గురు. కలుద్దాం మళ్ళీ. నేను వస్తా జాగ్రత్త. థ్యాంక్స్ పొద్దునుంచి మాతో ఉన్నందుకు. రైట్ కలుద్దాం మళ్ళీ మనం. Thanks bro for the greatest trip of my life. One of the best trip. Learned so many things.
Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. సో ఫైనల్లీ అరకు వ్లాగ్ ఇక్కడతో అయిపోయింది. ఈ ట్రిప్ మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ అనుభూతులు ఏంటి చెప్పగలరా మాకు? చెప్పండి కామెంట్ రూపంలో. నువ్వు చెప్పా, నేను చెప్పాలా? ఓకే, చాలా నేర్చుకున్నాం అనమాట, చాలా నేర్చుకున్నాం. ఇంకొకసారి ట్రిప్ ప్లాన్ ఎలా చేయాలో అంతా ఒక మైండ్ సెట్ వచ్చేసింది అనమాట. డ్రోన్ పడిపోయింది, కార్ ఆగిపోయింది, మైండ్ సెట్ మైండ్ బ్లాక్ అన్నీ అయిపోయాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అఖిల్ బ్లాగ్ 007. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. It's all the